ఏ రోజు నన్ను నా భర్త భార్యగా చూడలేదు. ఏ రోజు నా పిల్లలు నన్ను తల్లిగా చూడలేదు. ఏ రోజు మా అత్తమామలు నన్ను కోడలిగా చూడలేదు. ఏ రోజు మా అన్నలు నన్ను ఒక చెల్లిగా చూడలేదు. వదినలు ఒక ఆడపడుచుగా చూడలేదు. మా ఆడపడుచు నన్ను ఒక వదినగా చూడలేదు. మా గల్లీలో వాళ్ళు ఏ రోజు నన్ను ఒక మనిషిగా చూడలేదు. మా చుట్టాలు ఏ రోజు నన్ను ఒక గృహిణిగా చూడలేదు. చివరికి నా తల్లిదండ్రులు ఏ రోజు నన్ను ఒక కూతురిగా చూడలేదు. ఆఖరికి ఆ దేవుడు ఏ రోజు నన్ను ఒక భక్తురాలిగా చూడలేదు. కానీ వీళ్ళంతా నాతో ఇన్ని రోజులు నటించారు, జీవించారు అని తెలిస్తేనే గుండె రాయి అవుతుంది. నాకు జీవించేవారి కంటే నటించేవారి ఎక్కువ బాధ కలిగిస్తుంది మిత్రమా. ఇన్నాళ్ళ నా జీవితంలో ఎవ్వరికీ నేను అర్థం కాలేదు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇది వారి తప్ప లేదంటే నా తప్ప నాకు తెలియదు. కానీ వీళ్ళందరి మధ్య నలుగుతున్నది మాత్రం నేను, నా జీవితం. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం మిత్రమా, వీళ్ళందరికీ నేను అవసరం లేదు. నా అవసరం వారికి రాదు. కానీ వారందరినీ నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి ఇంకా బ్రతుకుతున్నాను. ఎందుకో ఈ రాత తెలియదు. దేవుడు కనపడితే ఏమడగాలో తెలియదు. ఇది నా జీవితం. అర్థం కాని వేదన, ఆలోచించని జీవితం ఎందుకో.